వెల్కమ్ టు మగువా ఫ్యాక్ట్స్ అండ్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో ఒకే ఒక నిమ్మకాయతో మనము ఎక్కువ జ్యూస్ ఏ విధంగా పిండొచ్చో చూపిస్తాను. చిన్న చిన్న సింపుల్ టెక్నిక్తో మనము నిమ్మరసం ఎందుకంటే మనకి నిమ్మకాయలు చాలా ఎక్కువ రేట్ అయిపోయాయి బయట మార్కెట్లో కూడా. సో మనము సరిగా స్క్వీజ్ చేయకుండా పడేస్తుంటాం కదా. సో ఎక్కువ నిమ్మరసం ఏ విధంగా తీయచ్చో నేను సింపుల్ చిన్న టెక్నిక్స్ ఉంటాయి. సో సింపుల్గా చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ముందుగా వాటిని ఈ నిమ్మకాయను ఒకదాన్ని తీసుకున్నానండి. దాన్ని ముందుగా గట్టిగా ఉంటుంది కదా కాయ. సో దాన్ని నేల మీద వేసి ఈ విధంగా రబ్ చేస్తే మనకి మెత్తగా అవుతుంది. సో మెత్తగా అయ్యేంత వరకు రబ్ చేయాలి. ఆ తర్వాత నిమ్మకాయని ఈ విధంగా స్లైడ్స్గా కట్ చేయండి. సో నేను చూపించిన విధంగా కట్ చేయండి. మనము 2 పీసెస్ కట్ చేశాక మన మధ్యలో ఈ విధంగా వైట్ కలర్లోకి వస్తుంది కదా జాయింట్. ఈ జాయింట్ని ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నానంటే మనకి ఇప్పుడు మనం ఆల్రెడీ నీళ్ళ మీద వేసి ఈ విధంగా రబ్ చేసాము. మళ్ళీ అదే విధంగా ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి నిమ్మకాయలో నుంచి రసం అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. సో చూసేయండి. సో ఈ విధంగా స్క్వీజ్ చేసుకుందాము లెమన్ని. ఈ విధంగా స్క్వీజ్ చేయడం వల్ల మనకి లెమన్ జ్యూస్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి మార్కెట్లో ఈ లెమన్స్ మనకి అందుబాటులో లేక ఎక్కువ రేట్ అయిపోయాయి కదా. సో ఈ విధంగా ట్రై చేయండి. ఉన్న నిమ్మకాయలతో మనం ఎక్కువ జ్యూస్ ఏ విధంగా తీయచ్చు చూసేయండి. ఈ చిన్న సింపుల్ టెక్నిక్ ఇది. ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి టిప్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టిప్స్ అదేవిధంగా మా ఛానల్లో కుకింగ్ వీడియోస్, టూరిజం వీడియోస్, బహ్రెయిన్లో నేను విజిట్ చేసిన టూరిజం వీడియోస్ కూడా ఉంటాయి. సో నా ప్లేలిస్ట్కి వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. అండ్ వీడియోని మీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.